ఇవి చదివేశారా? ఎస్. అన్ని నెంబర్లు తెలుసా? తెలుసు. చిరంజీవి నంబర్ 23454546. అది అందరికీ తెలుసు. నా నంబర్ చెప్పు. నీ పేరు? భజన్ లాల్. ఆ పేరుతో 12 మంది ఉన్నారు. ఇనిషియల్ చెప్పండి. కే భజన్ లాల్. ముగ్గురు కే భజన్ లాల్ ఉన్నారు. అడ్రస్ చెప్పండి. 9/6 మనారెడ్డి స్ట్రీట్, హైదరాబాద్. 24884030. కరెక్ట్. బ్రిలియంట్. నా నెంబర్ 44433321. మరి నా పేరు చెప్పు చూద్దాం. హలో మిస్టర్ పిపి తాంబరం. హాయ్ గాయ్స్, డాంకీ యాప్ ఛానల్కి మీకు స్వాగతం. ట్రైలర్ చూశారు కదా. సో ఈరోజు మనం ఎంటైర్ రజనీకాంత్ సార్ గారి రోబో సీన్ని డాంకీ యాప్ యూజ్ చేసి రీక్రియేట్ చేద్దాం. ఓకే, సో దానికి ఒక చిన్న అజెండా ప్రిపేర్ చేశాను నేను. సో ఫస్ట్ ద థీమ్ ఆఫ్ టుడేస్ సెషన్ ఏంటంటే, రజనీకాంత్ గారు రోబో సినిమాలో హెయిర్ కట్ కోసం వెళ్ళినప్పుడు చిట్టిని తీసుకెళ్తారు. చిట్టి అనేది రోబోట్ కదా. సో అక్కడ హెయిర్ సెలూన్లో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, ఫన్నీ ఇన్సిడెంట్. అది ఏంటంటే, అక్కడ 3 థింగ్స్ చిట్టి ఆన్సర్ చేస్తాడు క్వశ్చన్స్ అడిగితే టెలిఫోన్ బుక్ చూసి. సో చిరంజీవి ఫోన్ నెంబర్ అడుగుతారు, భజన్ లాల్ ఫోన్ నెంబర్ అడుగుతారు, అండ్ దెన్ ఒక ఫోన్ నెంబర్ ఇచ్చి ఆ పర్సన్ నేమ్ ఏంటని అడుగుతారు అనమాట. సో ఈరోజు మనం ఏం ప్రాక్టీస్ చేద్దామంటే, ఎంటైర్ రోబో సీన్ని హౌ డు వి రీక్రియేట్ ఇన్ సేల్స్ ఫోర్స్. ఓకే, అసలు సేల్స్ ఫోర్స్లో దాన్ని ఎలా రీక్రియేట్ చేస్తాము. సో ఇన్ ద జర్నీ మనము లెర్న్ అబౌట్ వాట్ ఈస్ డాంకీ యాప్, అసలు డాంకీ యాప్ అంటే ఏంటి, సేల్స్ ఫోర్స్ అంటే ఏంటి, సేల్స్ ఫోర్స్ సమ్ ఆఫ్ ద బేసిక్స్ గెటింగ్ స్టార్టెడ్, లైక్ యూనో ఒక అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి సేల్స్ ఫోర్స్ అంటే ఏంటి అసలు అనేది కూడా కవర్ చేస్తాము. విల్ క్రియేట్ ఏ న్యూ సేల్స్ ఫోర్స్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేస్తాము. అండ్ దెన్ ఒక్కసారి అకౌంట్ క్రియేట్ అయ్యాక అకౌంట్లోకి ఎలా లాగిన్ అవ్వాలి, కాంటాక్ట్స్ని ఎలా యాక్సెస్ చేయాలి, సేల్స్ ఫోర్స్లో కొత్త కాంటాక్ట్ని ఎలా యాడ్ చేయాలి. సో మనం కొద్దిగా సేల్స్ ఫోర్స్లోకి శాంపుల్ డేటాని లోడ్ చేస్తాం అనమాట. సో బ్యాక్ టు అవర్ రోబో యూస్ కేస్, అందులో మన చిట్టి ఫైండ్ అవుట్ చేసేది టెలిఫోన్ బుక్ డేటాని రీడ్ చేస్తాడు. సో సేల్స్ ఫోర్స్లో మనం సిమ్యులేట్ చేసే దానికోసం సిమిలర్లీ కాంటాక్ట్స్ అనేది అవైలబుల్ ఉంటుంది అనమాట. అందులో మనము ఆ టెలిఫోన్ బుక్ లాగా అడ్రస్ బుక్ ఫీడ్ చేస్తాం అనమాట. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ డాంకీ, థింక్ ఆఫ్ ఇట్ లైక్ ఏ రోబో, అటాచ్ చేస్తాము సేల్స్ ఫోర్స్కి. అండ్ దెన్ వెన్ వీ స్పీక్ టు డాంకీ, the robo will speak to Salesforce and give you the answers back. So yeah, అయిపోయా అంతే. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కింద కామెంట్ కొట్టేసేయండి. ఇప్పుడు మనము సెకండ్ అధ్యాయం ఇంట్రడక్షన్ అబౌట్ డాంకీ యాప్ తెలుసుకుందాం. సో నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు డాంకీ యాప్ అంటే అదొక రోబో. మన చెన్నైలో శంకర్ సార్ రోబో ల్యాబ్లో రజనీకాంత్ గారి చేత ఎలా బిల్డ్ చేయించారో ఒక రోబో, ఫిజికల్ రోబో. ఇది సాఫ్ట్వేర్ రోబో అనమాట, సాఫ్ట్వేర్ చిట్టి డాంకీ అనేది. సో ఈ రోబో చిట్టి డాంకీని ఎలా యాక్సెస్ చేస్తామంటే, లింక్ వచ్చేసేసి https://:donkeyapp.io. ఆ అడ్రస్కి వెళ్ళామంటే అక్కడ నుంచి మనకు రోబోని యాక్సెస్ చేసేదానికి ట్రై డాంకీ యాప్ అనే ఒక లింక్ ఉంటుంది అనమాట.
అది కొట్టగానే మనకు రోబోని అడ్రస్కి వెళ్ళిపోతాం. సో ఈ రోబోని మనము ఒక సేల్స్ ఫోర్స్కి అటాచ్ చేసుకోవాలంటే మనకు సేల్స్ ఫోర్స్ అకౌంట్ కావాలి కాబట్టి నేను ఆల్రెడీ ఒక సేల్స్ ఫోర్స్ అకౌంట్ క్రియేట్ చేసి ఆ అకౌంట్ యూఆర్ఎల్ ఇది సేల్స్ ఫోర్స్ అకౌంట్. ఆ అకౌంట్కి యూజర్ నేమ్ ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ యాజ్ ఎ ఫాలో అప్ వెరీ సూన్ నేను కొత్త కనెక్షన్ కూడా ఈ సేల్స్ ఫోర్స్ అనేది క్రియేట్ చేయడం చూపిస్తాను. సో అసలు ఈ సేల్స్ ఫోర్స్ అకౌంట్ క్రియేట్ చేయడానికి ఏమైనా డబ్బులు ఖర్చు అవుతాయంటే ఫ్రీ, 100% ఫ్రీ సేల్స్ ఫోర్స్ అకౌంట్. ఫుల్ మీల్స్ బెటర్, ప్లేట్ మీల్స్ టైప్లో కొద్దిగా లిమిట్స్ పెట్టి సేల్స్ ఫోర్స్ ఇస్తారు. సో నేను ఆల్రెడీ ఒక అకౌంట్ క్రియేట్ చేసేస్తున్నాను సేల్స్ ఫోర్స్. ఆ తర్వాత దానికి ఆల్రెడీ నేను కొద్దిగా మన టెలిఫోన్ డైరెక్టరీ, మన రోబో శాంపుల్ డేటా కూడా లోడ్ చేసింది అనమాట. ఇన్ఫ్యాక్ట్ నేను ఆల్రెడీ ఎట్లా చేసాను అంతా కూడా నెక్స్ట్ చాప్టర్ ఫాలోఅప్లో స్టెప్ బై స్టెప్ ఉంటుంది. సో ఆల్ రైట్, సో ఈ అడ్రస్ తీసుకొని డాంకీ దగ్గరికి వెళ్ళి, ఇది మన రోబో ఎంట్రన్స్, రోబో దగ్గరికి వెళ్ళి సింపుల్గా నేను ఒక అడ్రస్ ఇచ్చాను అంతే. అడ్రస్ ఇగానే ఈ రోబో అక్కడికి అటాచ్ అయిపోతుంది అనమాట, ఏం చేయక్కర్లేదు. మేబీ మీరు ఫస్ట్ టైం రోబోని ఎత్తుకెళ్ళి మీరు అటాచ్ చేస్తుంటే క్రెడెన్షియల్స్ అడగచ్చు ఫస్ట్ టైం, లైక్ అడుగుతుంది ఆబ్వియస్లీ, లైక్ ఎవరు పడితే వాళ్ళు ఎంటర్ అవ్వబడుతుంది, ఆబ్వియస్లీ నిన్ను క్రెడెన్షియల్స్ అడుగుతుంది, యూజర్ నేమ్ పాస్వర్డ్. సో వచ్చేసేస్తే రోబో ల్యాండ్ అయిపోతాం మన రోబో ఇంట్లో, ఒక ఇల్లు అనుకుంటే. సో ఇంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఈ రోబోల్ని మనం క్లోన్ చేసుకోవచ్చు. ఓకే, ఒక రోబో డెమో కోసం క్రియేట్ చేసుకున్నాను, మన టెలిఫోన్ డైరెక్టరీ లోడ్ చేసుకుని ఒక సేల్స్ ఫోర్స్లో. ఇంకొక రోబోని నేనేం చేశానంటే నాకు ఇంకొక సేల్స్ ఫోర్స్ సేల్స్ క్లౌడ్ ఉంటే దానికి క్రియేట్ చేసుకున్నాను. నాకు ఇంకొక సేల్స్ ఫోర్స్లో ఇంకొక క్లౌడ్ ఉంది, సర్వీస్ క్లౌడ్ ఉంది, మార్కెట్ క్లౌడ్, ఏదన్నా ఉండొచ్చు, డజన్ మ్యాటర్ ఏదన్నా అయినా కానీ ఆ సేల్స్ ఫోర్స్ ఉందంటే దానికి నేను రోబోని క్లోన్ చేయాలంటే సింపుల్, యాడ్ కనెక్షన్ కొడితే రోబో వచ్చేస్తుంది. సో ఈ రోబో అటాచ్ అయ్యాక మనం ఏమి చేయాలంటే అంతే, అయిపోయింది, అంతే, ఇంకేం చేసేది కూడా లేదు, రోబో వెళ్ళిపోయింది, అటాచ్ అయిపోయింది. అరే ఈ సేల్స్ ఫోర్స్కి ఈ రోబో ఇట్లా అటాచ్ అయిపోగానే మనకు వీ కెన్ టాక్ టు, లైక్ బిఫోర్ ఇది సేల్స్ ఫోర్స్ టెలిఫోన్ డైరెక్టరీ అయితే ఇది మన డాంకీ అనేది ఇట్లా లేయర్ వచ్చేసింది దానికి, రోబో చుట్టూ రోబో ఎక్కడైనా అంటే డేటా మొత్తానికి రోబో అటాచ్ అయి ఉంటే మనం మాట్లాడచ్చు రోబోతోటి. సో హౌ వీ డూ దట్ అని అంటే చిటీకి, సో ఆ రోబోని ఓపెన్ చేయగానే, టర్న్ ఆన్ చేయగానే ఇట్లా వస్తుంది అనమాట. రాగానే మనకు ఇట్లా ఈ విండో వచ్చేస్తుంది. ఈ విండో రాగానే మనము రోబోతోటి మాట్లాడడం మొదలు పెట్టచ్చు అనమాట. ఓకే, సో ఫస్ట్ రోబో రాగానే ఇంట్రడ్యూస్ చేసుకుందాం మన రోబోతోటి. సో ఫస్ట్ నేను రోబోకి మల్టిపుల్ లాంగ్వేజ్ వచ్చు, చిటీకి ఇంగ్లీషు, తెలుగు, హిందీ, తమిళ్, ఆల్మోస్ట్ లైక్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ చాలా మాట్లాడుతుంది. అయితే సరే ఇంగ్లీష్లో ట్రై చేద్దాం, తెలుగులో కూడా ట్రై చేద్దాం ఫస్ట్. ఇప్పుడు నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను చిట్టీకి. హాయ్ చిట్టి, నా మాతృభాష తెలుగు, నా పేరు శివాజీ, నువ్వు నాకు ఏ విధముగా సహాయపడగలవు? చిటికి పంపించాం. నమస్కారం శివాజీ గారు. నమస్తే అండి. నేను సేల్స్ ఫోర్స్లో క్వెరీస్ క్రియేట్ చేయడంలో మీకు సహాయం చేయగలను. మీ సేల్స్ ఫోర్స్ ఆర్గ్ డేటాని క్వెరీ చేయడం, రిపోర్ట్స్ క్రియేట్ చేయడం మరియు మెటా డేటాని యాక్సెస్ చేయడంలో సహాయము చేయగలను. నాకు నా కాంటాక్ట్స్
లిస్టు కావాలి. నువ్వు కావాలి రా 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 నువ్వు కావాలయ్యా నువ్వు కావాలి రా 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 శివాజీ గారు, ఇక్కడ మీ సేల్స్ ఫోర్స్ ఆర్గ్లో కాంటాక్ట్ ఆబ్జెక్ట్లో ఉన్న ఫీల్డ్స్ లిస్టు ఇచ్చింది. అంత అసలు ఆ డేటాబేస్లో ఉండే స్కీమా అంతా కూడా అసలు ఎలా ఉంది, టెలిఫోన్ డైరెక్టరీ స్కీమా అంతా కూడా చెప్పింది. ఫస్ట్ ఇచ్చి ఆ టెలిఫోన్ డైరెక్టరీ ని ఎలా యాక్సెస్ చేయాలి అనే దానికి ఒక డోర్ కూడా ఇచ్చింది. ఇస్తే ఇది నాకు నా సేల్స్ ఫోర్స్లో నుంచి 14 కాంటాక్ట్స్ అన్ని తీసుకొని ఇచ్చింది. నాకు చిరంజీవి ఫోన్ నెంబర్ కావాలి. నువ్వు కావాలి రా 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 నువ్వు కావాలయ్యా నువ్వు కావాలి రా 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 సో చిటికి ఆ హెయిర్ కట్ సెలూన్ అబ్బాయి అడిగినప్పుడు చిరంజీవి ఫోన్ నెంబర్ అడుగుతాడు. 23454546 కరెక్ట్, చిరంజీవి గారి ఫోన్ నెంబర్. నాకు భజన్ లాల్ అనే ఫస్ట్ నేమ్ ఉన్న అన్ని కాంటాక్ట్స్ కావాలి. ఇప్పుడు నేను ఆ భజన్ లాల్ గారు అడిగిన క్వశ్చన్ని నేను చిట్టికి ట్రాన్స్ఫర్ చేస్తే చిట్టి వెళ్ళేసేసి మనకు ఇది ఇస్తున్నాడు అనమాట. 12 భజన్ లాల్ గారు వచ్చారనమాట. సో అక్కడ కూడా 12. అయితే నాకు ఇంటి పేరు కే ఉన్న భజన్ లాల్లు మాత్రమే కావాలి. ఫిల్టరింగ్ ద డేటా, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ డాంకి చేయగలరు చిట్టి. శివాజీ గారు భజన్ లాల్ అనే ఫస్ట్ నేము మరియు కేతో ఉన్న వాళ్ళు ఏంటంటే ఇలా ఒక ముగ్గురు వచ్చారు. అయితే ఈ ముగ్గురులో ఐడెంటిఫై ఎలా చేయాలా అంటే స్ట్రీట్ అడ్రస్ని బట్టి నాకు పైన రిజల్ట్స్లో మెయిలింగ్ స్ట్రీటులో మన్నా కలిగి ఉన్న వ్యక్తి కావాలి అని కొట్టాను. అంటే నేను స్పెసిఫిక్గా అందులో వెళ్ళి అందులో అడ్రస్లోకి వెళ్ళి అంత కొట్టి అని అడిగాను. చిట్టికి చెప్పాను, దట్స్ ద డ్యూటీ ఆఫ్ చిట్టి. ఇచ్చారు 24884030. మా సోర్సెస్ వెరిఫై చేశారు, చెప్పాను కదా ఇందాక, కరెక్ట్గానే వచ్చింది. పీతాంబరం గారు టెస్ట్ చేద్దాం. నా ఇప్పుడు నాకు 44321 ఫోన్ నెంబర్ ఉన్న వ్యక్తి పేరు కావాలి, పేరు నేమ్ కావాలి. శివాజీ గారు ఇక్కడ 44321 పీతాంబరం వచ్చేసే అయిపోయా అంతే. హాయ్ గాయ్స్, కావాలి మూడోసారి రాగానే తమన్నా రాలేదు అని ఎవరెవరు డిసప్పాయింట్ అయ్యారో కింద కామెంట్ చేసేయండి.
సో నౌ ఇప్పటి వరకు మనము డాంకీ అనే రోబో ఎలా పనిచేస్తుందో చూసాము. సో మన ఒరిజినల్ జర్నీలో ఫైనల్ చాప్టర్కి వచ్చేసామండి. ఈ ఫైనల్ చాప్టర్ వచ్చేసేసి అసలు ఈ డాంకీ కనెక్ట్ అయిన సేల్స్ ఫోర్స్ ఇప్పుడు మనం ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ సేల్స్ ఫోర్స్ ఆర్గ్ 100% ఫ్రీ లిమిటెడ్ మీల్స్ అకౌంట్ ఈ లింక్లో ఉంటుంది. డోంట్ వరీ, ఈ లింక్స్ అన్నీ కూడా షేర్ చేస్తాను. కమాండ్ సి అండ్ ఐ గో టు మై క్రోమ్ బ్రౌజర్ అండ్ ఎంటర్ చేశాను. చేస్తే ఇక్కడ ఈ లింక్లో మనకుంటుంది గెట్ ఏ ఫ్రీ సిఆర్ఎం అనలిటిక్స్ ఎనేబుల్ డెవలపర్ ఎడిషన్ టు లర్న్ న్యూ స్కిల్ విత్ దిస్ థింగ్. మై నేమ్ ఈస్ రజనీకాంత్, లాస్ట్ నేమ్ చిట్టి. మై ఈమెయిల్ అడ్రస్ donkeydemo101@gmail.com. My role is a developer. My company is Donkey App. My country is India. నేను శాన్ ఫ్రాన్సిస్కో ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ యూజర్ నేము మనం ఏం కావాల్సి ఉంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏంటంటే నేను జనరల్గా ఏం చేస్తానంటే ఇది ఈమెయిల్ ఉంది కదా, ఇది పెట్టుకొని ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి నేను ఆల్రెడీ ఈ యూజర్ నేమ్ తోటి ఒక అకౌంట్ క్రియేట్ చేశాను. ఈ ఈమెయిల్కి సంబంధించి 101A అని ఇంకోటి క్రియేట్ చేశాను. ఇప్పుడు 101B అని ఇప్పుడు కొత్తగా బ్రాండ్ న్యూ యూజర్ నేమ్ పెట్టి నేను యూజర్ నేమ్ ఇచ్చాను, యూనిక్ యూజర్ నేమ్. ఓకే, చేసి సైన్ మీ అప్ కొట్టగానే ఏమవుతుందంటే ఈ స్క్రీన్లోకి తీసుకెళ్తుంది. అంతే, 2 నిమిషాలు క్లిక్. మీరు ఇన్ఫర్మేషన్ చేశారా, మీకు సేల్స్ ఫోర్స్ అనే ఎంటైర్ సిఆర్ఎం ఇచ్చేస్తాడు ఫ్రీ లిమిటెడ్ మీల్స్. కానీ ఆ లిమిటెడ్ మీల్స్ ఏంటో కూడా నేను డీటెయిల్ వీడియో ఒకటి చేస్తాను, చూడండి. ఓకే, సో ఇప్పుడు మనము మన ఈమెయిల్కి వెళ్ళి చెక్ చేద్దాము. ఓకే, సో దిస్ ఈజ్ మై ఈమెయిల్. సో నా ఇన్బాక్స్ ఎంటీ ఉంది. సో జనరల్గా ఇది ఈమెయిల్ వచ్చేదానికి మీకు 5 minutes పడుతుంది మీకు. ఓకే ఓకే, దీన్ని కొడుతున్నాం. మీకు ఇట్లా ఈమెయిల్ వస్తుందండి, థ్యాంక్స్ ఫర్ సైనింగ్ అప్ విత్ సేల్స్ ఫోర్స్. ఆ తర్వాత వెరిఫై అకౌంట్ క్లిక్ చేసే ముందు మీరు ఈ 2 ఎప్పుడన్నా జాగ్రత్తగా మీరు నోట్ చేసి పెట్టుకోండి అనమాట. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఒకసారి అంటే ఈమెయిల్కి వెళ్తే ఇప్పుడు ఉంటుంది. ఇదేంటంటే మీకు ఈ యూఆర్ఎల్ కస్టమర్ యూఆర్ఎల్ ఇది. ఇంకా మనం పాస్వర్డ్ సెట్ చేయలేదు కాబట్టి కదండి, మనం ఇక్కడ కొట్టాక ఇక్కడ అడుగుతుంది. ఇక్కడ మనం పాస్వర్డ్ ఒకటి కొత్తగా సెట్ చేస్తాము. ఓకే, ఆల్ రైట్. మనము మీకు పాస్వర్డ్ 8 లెటర్లు ఉంటే ఏదన్నా పెట్టుకోవచ్చండి. క్యాపిటల్ లెటర్స్ రిస్ట్రిక్షన్ లేదు. ఓకే, ఇన్ వాట్ సిటీ యువర్ బోర్న్ అంటే నేను అమీర్పేటలో పుట్టానండి. అమీర్పేటలో నేను పుట్టాను కాబట్టి అక్కడే పెరిగాను కాబట్టి నేను అమీర్పేటలోనే ఇచ్చేస్తున్నానండి. చేంజ్ పాస్వర్డ్. వచ్చామండి. ఇదండి మన సేల్స్ ఫోర్స్. అసలు ఇప్పుడు వరకు మీరు సేల్స్ ఫోర్స్ చూడలేదు, సేల్స్ ఫోర్స్ ఇది లేదు అనుకుంటే ఇది సేల్స్ ఫోర్స్ అనమాట. అంటే ఇంకా ప్రపంచంలో ఎవరన్నా సేల్స్ ఫోర్స్ వాడారంటే అది వాళ్ళు ఆర్కిటెక్ట్ కాదు, డెవలపర్ కాదు, అడ్మిన్ కాదు, కస్టమర్ కాదు, సేల్స్ ఫోర్స్ నేను వాడుతున్నాను రా అంటే ప్రతి ఒక్కరికి ఇట్లా తెల్ల స్క్రీన్ వస్తుంది. ఓకే, ఇట్లా సెటప్లో పడతారు. ఓకే, ఇది వస్తుంది. ఇక నుంచి నువ్వు ఏమైనా చేసుకోవచ్చు అన్నట్టు ఇది సేల్స్ ఫోర్స్ స్క్రీన్ అనమాట.
ఓకే, ఇంతే. ఇంతవరకు తెలిస్తే మీరు నేను సేల్స్ ఫోర్స్ సక్సెస్ఫుల్గా వచ్చేసాను రా అనుకోవచ్చు. ఇక్కడ 3 చుక్కలు ఉంటాయి యాప్ లాంచర్. ఓకే, నా 9 చుక్కలు ఉంటాయి. ఇక్కడ చూస్తే యాప్స్, సేల్స్ ఫోర్స్లో యాప్స్ ఉంటాయి. ఓకే, సేల్స్. ఓకే, సేల్స్ అనేది ఒక యాప్ అండి. మా కంపెనీకి, ఎలక్ట్రానిక్స్ కంపెనీకి సేల్స్ అనేది యాప్ అనమాట. ఇక్కడ చూస్తే మాకు, నేనేం లేదు, అకౌంట్ క్రియేట్ చేశాను. ఇక్కడ చేస్తే, ఇక్కడికి వస్తే ఇక్కడ కాంటాక్ట్స్ అని ఉంటుందండి. ఓకే, కాంటాక్ట్స్ అనేది మా ఉన్న ఇదంతా ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేనేం చేయొచ్చు అంటే ఒక న్యూ కాంటాక్ట్ పెట్టి ఇక్కడ దీన్ని ఓకే, మిస్టర్ చిరంజీవి. నేను చిరంజీవి కాదండి, నాకు చిరంజీవి పాతకాలం అయిపోయాడు. మన లేటెస్ట్ ట్రెండ్ పవన్ కళ్యాణ్ గారిని నేను ఇది యాడ్ చేద్దాం అనుకుంటున్నాను కొత్తగా. పవన్ కళ్యాణ్, ఈయన పేరు కూడా కొద్దిగా పెడతాను. ఓకే, ఫోన్ నెంబర్ వచ్చేసేసి ఓకే 123123123 ఆయన పెట్టాను. పవన్ కళ్యాణ్ గారి ఫోన్ నెంబరు. అది పర్సనల్ రీజన్స్ వల్ల నేను రివీల్ చేయట్లేదండి, డమ్మీ ఫోన్ నెంబర్ పెట్టాను. ఇది యాక్చువల్ పవన్ కళ్యాణ్ గారి ఫోన్ నెంబర్ కాదు, అది నాకు పర్సనల్ బుక్లో ఉంటుంది. పిఐ రీజన్స్ వల్ల నేను ఆయన నెంబర్ డిస్ప్లే చేయట్లేదు. పవన్ కళ్యాణ్ కొణిదెల అని ఒక కొత్త కాంటాక్ట్ యాడ్ చేశానండి. అది ఇలా ఒక కాంటాక్ట్ని యాడ్ చేస్తాం అనమాట. అర్థమైంది కదా మీకు? మేము మా కంపెనీకి అడ్రస్ బుక్ అంతా ఎలా మేనేజ్ చేసుకుంటామో. అయితే ఇప్పుడు మీకు ఎక్సర్సైజ్. మనము ఈ పవన్ కళ్యాణ్ని డాంకీ నుంచి ఎలా యాక్సెస్ చేస్తాము? ఎవరెవరికి తెలుసో కామెంట్ చేసేసండి. ఏం చేస్తామంటే ఇప్పుడు ఇలా వదిలేద్దాం, ఇట్లా సేల్స్ ఫోర్స్లోంచి మళ్ళా మన డాంకీకి వద్దాం. ఇక్కడికి వచ్చి ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేద్దామంటే న్యూ కనెక్షన్ అని యాడ్ చేద్దాము. ఓకే, మనం ఇక్కడ ప్రొడక్షన్ పెట్టచ్చు, యూజ్ ఏ కస్టమ్ డొమైన్. ఇక్కడ మనం కాపీ చేసుకుందాం, చూసారా? ఇది పెడదాము. ఓకే, ఇది పెట్టి ఇక్కడ యాడ్ కనెక్షన్ కొడదాము. ఫస్ట్ చెప్పాను కదా, ఇట్లా ఈ డాంకీ అనే రోబోటు యాక్సెస్ అడుగుతుంది. ఓకే, అలో చేయాలా అని చెప్పి అలో అని కొట్టాము. ఓకే, వచ్చేసింది, స్క్రీన్ రిఫ్రెష్ అయింది. ఓకే, సో లాగిన్ అనగానే ఇక్కడ చూసారంటే ఇండిగో ప్యారెట్ అని ఒక డిఫాల్ట్ నేమ్ ఇచ్చి నీకు ఇక్కడ పెట్టింది. అయితే ఇక్కడ డాంకీ యాప్ 3-dev-ad డెవలప్ మేనేజ్ చూస్తే సేమ్ మేనేజ్ కొడితే ఇదిగో ఇక్కడ మన దానికి వెళ్ళిపోతుంది అనమాట, సేల్స్ ఫోర్స్కి. దీన్ని ఫస్ట్ ఏం చేద్దామంటే పవన్ కళ్యాణ్ అని పెట్టుకుందాం. ఓకే, ఇది పవన్ కళ్యాణ్ మనం కొత్తగా కనెక్ట్ అయిన బాక్స్ అనమాట. ఇది అప్డేట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్లోకి ఎంటర్ అవుదాం మనం. వెళ్ళి వచ్చేసింది, ఇక్కడికి వచ్చేసేసి ఇప్పుడు మనం ఇంగ్లీష్లో ట్రై చేద్దాం. పవన్ కళ్యాణ్కి ఇంగ్లీష్ వచ్చు కాబట్టి ఇంగ్లీష్లో ట్రై చేద్దాం. కెన్ యూ గివ్ మీ ద లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్? Here is the list of contacts and their fields. Blah, 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 blah. Okay. Wonderful. Okay. So actually there is only one contact. It already gives Konidela Pawan Kalyan. We can say like, retrieve the contact with last name Kalyan. Konidela. సో యాక్చువల్లీ కినిదెల కాదు, సారీ, టైపో, లాస్ట్ నేమ్ కొనిదెల.
ఓకే, there you go. పవన్ కళ్యాణ్ కొనిదెల ఆయన ఫోన్ నెంబరు. కెన్ యూ యాడ్ ఫోన్ నెంబర్ టు ద లిస్ట్ ఆఫ్ ఫీల్డ్స్? వచ్చేసిందండి. 123123123 సో కంక్లూజన్ ఏంటంటే, మనము ద ఎంటైర్ రోబో అనే ఒక యూజ్ కేస్ని మనం రియల్ టైంలో అప్లై చేయగలిగి మనము స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ తీసుకురాగలిగాము. సో దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే, ఇది జస్ట్ ఓన్లీ టు డెమాన్స్ట్రేట్ హౌ వీ కెన్ ఫైండ్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అనే దానికి ఇది జస్ట్ ఒక డెమాన్స్ట్రేషన్ అన్నమాట. సేల్స్ ఫోర్స్ అనే ఆ మహాసముద్రంలో ఆపర్చునిటీస్ అండ్ దెన్ సేల్స్ పర్ఫార్మెన్స్, ఎవ్రీథింగ్, సో మచ్ డేటా ఉంటుంది. వాటన్నిటికి కూడా ఇలాగే మనము అప్లై చేయొచ్చు. సో ఇన్ ద సిరీస్ ఆఫ్ వీడియోస్ నేను ఒక్కొక్క టాపిక్, సేల్స్ ఫోర్స్ టాపిక్స్ పిక్ చేసి హౌ టు ఎక్స్ప్లోర్ దోస్ టాపిక్స్ ఇన్ సేల్స్ ఫోర్స్ని ఒక ఫన్నీ వేలో చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను. సో మీ అందరూ సపోర్ట్ చేస్తారని భావిస్తూ, మీరు లైక్, కామెంట్, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.